Friends, praise the Lord. Today I'd like to explain about book 2, and this is referenced by Satyanveshana team. I already told you. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను. సత్యాన్వేషణ టీమ్ బుక్లెట్స్ నుంచి నేను షార్ట్ చేసి కొంచెము ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రొజెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ బికాస్ నాకు చాలా నచ్చింది అనమాట. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీలీ అండర్స్టాండబుల్ అనమాట. ఎవరికైనా ఈజీగా అర్థమయ్యేటట్లు ఉన్నాయి ఈ బుక్లెట్స్. అందుకోసమే నేను దాన్ని షార్ట్ చేసి నేను మెసేజెస్ రూపంలో చేస్తున్నాను. సో ఇంకా బుక్ అనే టైటిల్ ఇచ్చినవన్నీ, బుక్ అనే ఏవైతే టైటిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సత్యాన్వేషణ టీంకి చెందినవి. అండ్ మిగతా మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నేను చేసినవి. సో ఇప్పుడు సెకండ్ బుక్ గురించి చెప్పుకుందాము. బుక్ 2 ఏంటంటే క్రిస్టియన్స్ ఆర్ నాట్ గాన్ బై ద ఓల్డ్ టెస్టమెంట్స్. ఓల్డ్ టెస్టమెంట్ ద్వారా రూల్ చేయబడట్లేదు. క్రిస్టియన్స్ ఆర్ నాట్ గాన్ బై ద ఓల్డ్ టెస్టమెంట్. ఎలా రూల్ చేయబడుతున్నామంటే వీఆర్ అండర్ గాన్ బై న్యూ టెస్టమెంట్. న్యూ టెస్టమెంట్ చేత రూల్ చేయబడుతున్నాము. సో ఇక్కడ పౌల్ సెట్ టు తిమోతికి ఏం చెప్తున్నారంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2:15 ఏం చెప్తున్నారంటే, డివైడ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్, వర్డ్ ఆఫ్ గాడ్ కరెక్ట్లీ. సత్యవాక్యంను సరిగా విభజించమని చెప్తున్నారనమాట. పౌల్ ఏం చెప్తున్నారంటే తిమోతికి, డివైడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కరెక్ట్లీ, దేవుని వాక్యాన్ని సత్యవాక్యాన్ని సరిగా విభజించమని చెప్తున్నారనమాట. సో వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ఇట్ కదా. దీని గురించి మనం ఎప్పుడు ఒక సెషన్లో చెప్పుకున్నాము. సో ఏంటంటే స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్ వ్యారీస్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్కి సిచ్యువేషన్ బట్టి వ్యారీ అవుతుంది. సో ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్ సిచ్యువేషన్, ద స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్స్ విల్ బి వ్యారీ. ఇక్కడ బై మెయింటైనింగ్ ద హెల్దీ అట్మాస్ఫియర్ బిట్వీన్ ద బ్రదర్స్ కదా. ఇక్కడ గలేషియన్స్ చాప్టర్ 3:24 ఏంటంటే, వన్స్ యూ హ్యావ్ యాక్సెప్ట్ జీసస్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో నువ్వు దేవుడిని ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు యూ విల్ గెట్ ద సాల్వేషన్. ఇక్కడ ఏంటంటే ఈ ఓల్డ్ టెస్టమెంట్ అంతా వైప్ ఆఫ్ అయిపోయింది కదా ఇన్ ద కల్వరీలోనే ఆయన వైప్ ఆఫ్ చేసేసారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ యాడెడ్ టు ద న్యూ టెస్టమెంట్. ఎందుకు యాడ్ చేశారో చెప్పుకున్నాం కదా. ఇట్ ఈస్ లైక్ అ హెల్ప్ఫుల్ ఫర్ అస్, లైక్ అ రెఫరెన్స్ లాగా పనిచేస్తుంది టు కరెక్ట్ అవర్ సెల్ఫ్స్. ఇఫ్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్, ఇట్ విల్ క్లెన్స్ యూ అండ్ ఇట్ విల్ గివ్ యూ ద ప్రమోషన్ టు ద న్యూ టెస్టమెంట్. ఓల్డ్ టెస్టమెంట్ అంటే క్రియారూపంలో చనిపోయి ఆత్మ సంబంధంగా మనం ఎదుగుతున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే కంటికి కన్ను పంటికి పన్ను అనే పద్ధతి నుంచి మనము విశ్వాసం ద్వారా ఇటర్నల్ లైఫ్లోకి వెళ్ళేటట్లు చేస్తున్నారు అనమాట గాడ్. అక్కడ మార్గాన్ని ఈజీ చేశారు బికాస్ హీఈస్ ద వే టు ద కింగ్డమ్ కదా. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే క్రీస్తే మార్గము. సో ఇఫ్ యూ యాక్సెప్ట్ జీసస్ ఇన్ యువర్ హార్ట్, అదే మనకి ఫస్ట్ సాల్వేషన్. అక్కడే నీకు రక్షణ దొరుకుతుంది. వెన్ యూ టేక్ బ్యాప్టిజం, నీ హృదయంలో దేవుని అంగీకరించి క్రీస్తుని అంగీకరించడమే నీకు అక్కడ ఫస్ట్ సాల్వేషన్ దొరుకుతుంది టు గెట్ ఇన్ టు ద ఇటర్నల్ లైఫ్. సో అక్కడ నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో హీ విల్ అంటే గాడ్ ఇక స్టార్ట్ చేస్తారు, నీ లైఫ్లో ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారనమాట. నిన్నెలా క్లెన్స్ చేయాలి, నిన్నెలా దేవుని మార్గానికి నడిపించాలో హీ విల్ స్టార్ట్. అంటే నువ్వు ఎప్పుడైతే ఆయన్ని యాక్సెప్ట్ చేయాలి, యూ జస్ట్ హ్యావ్ టు రిసీవ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్, దెన్ హీ విల్ స్టార్ట్ హిజ్ యాక్షన్స్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడు దేవుడు నిన్ను ప్రాసెస్లోకి తీసుకెళ్తారనమాట. సో స్టెప్ బై స్టెప్ నీకు ఎట్లా అయితే నీకు నీ ఫెయిత్ని ఇంక్రీజ్ చేసుకుని నీ ఫెయిత్ మీద డిపెండ్ అన్నమాట. మొత్తం ఇక్కడ ఫెయిత్ఫుల్గా ఉండాలి. మన ఫెయితే మనల్ని లీడ్ చేస్తుంది గాడ్ దగ్గరికి, ఇటర్నల్ లైఫ్కి. సో కింగ్డమ్ ఆఫ్ గాడ్కి వెళ్ళాలంటే యూ జస్ట్ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద జీసస్. యూ హ్యావ్ టు ట్రస్ట్. ఫెయిత్ అనేది ఇక్కడ మనకి మోర్ ఇంపార్టెన్స్ అనమాట. గ్రేస్, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వి రిసీవ్డ్ ఆల్ ద ఇది మనకి ఉచితంగా మనం పొందుకున్నాము. ఎందుకంటే ఆయన క్రూసిఫిక్షన్ అయిన తర్వాత వి రిసీవ్డ్ దట్ గ్లోరీ. అది మనకి ఇటర్నల్ లైఫ్కి వెళ్ళడానికి విక్టరీ ఓవర్ సైటన్, అండ్ వీ రిసీవ్ ద అథారిటీ టు డిఫీట్ ద ఎనిమీస్ కదా, టు డిఫీట్ ద ఈవిల్ రూలర్స్. చీకటి అంధకార శక్తుల మీద మనకి అధికారం వచ్చి ఉన్నదన్నమాట. సో హీ విల్, వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ ఇన్ యువర్ హార్ట్, తను ప్రాసెస్ స్టార్ట్ చేస్తారనమాట. దెన్ హీ విల్ స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ క్లెన్సింగ్ యూ టు గెట్ ఇన్ టు ద ఇటర్నల్ లైఫ్.
సో ఫస్ట్ యూ జస్ట్ హ్యావ్ టు, ఒకటేంటంటే ఫస్ట్ నువ్వు తీసుకోవాల్సిన స్టెప్, యూ జస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్ జీసస్ ఇన్ యువర్ హార్ట్ అండ్ టేక్ బ్యాప్టిజం అండ్ ఫాలో హిస్ స్క్రిప్చర్స్. అండ్ పితరుల యుగము, యూదుల యుగము, క్రైస్తవ యుగం గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చారు? పితరుల యుగానికి దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. యూదుల యుగంలోనేమో ఇక్కడ ఇజ్రాయలైట్స్కి మోసే ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. దట్ ఈస్ ఫర్ వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్, వన్ గ్రూప్ ఆఫ్ నేషన్స్కి. ఇజ్రాయలైట్స్ని వాళ్ళ ఒక జనాంగంగా చేసుకొని తను గాడ్ ఇక్కడ ఏంటంటే ఎవరి నుంచి, ఈజిప్షియన్స్ నుంచి ఎవరైతే విడిపించబడ్డారో వారికి మోసే ధర్మశాస్త్రంని గాడ్ ఇచ్చారనమాట. సో వారికి మోసే ధర్మశాస్త్రం వర్తిస్తుంది. సో ఇక్కడ కానీ మనకి కూడా ఇప్పుడు వన్స్ వీ గెట్ ఇన్ టు ద, అంటే ఇప్పుడు మనకి న్యూ టెస్టిమెంట్ వరల్డ్ వైడ్ అయిన తర్వాత ఇట్ బికేమ్ ఇంటర్నేషనల్ చెప్పుకున్నాం కదా. ఇంటర్నేషనల్ అయిన తర్వాత యూ జస్ట్ హ్యావ్ టు లుక్ ఎట్ ద మిర్రర్. ధర్మశాస్త్రం వైపు కూడా చూడాలి. యూ జస్ట్ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ధర్మశాస్త్రం. దెన్ ఓన్లీ యూ విల్ బి గోయింగ్ టు క్లెన్స్. అంటే యూ షుడ్ నాట్ రిపీట్. అది ఒక బాల శిక్షకుడిలాగా పనిచేస్తుందంట మనకి. ఒకసారి ఒక్క నిమిషం, గెలషియన్స్ చాప్టర్, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24లో చూసినట్లయితే 24 వర్సెస్ చూడండి. కాబట్టి మనము విశ్వాసము మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయను. ఇట్ ఈస్ లైక్ అ ట్యూటర్, మనకి ట్యూటర్ లాగా పనిచేస్తున్నారనమాట. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ మనకి అది ఒక రెఫరెన్స్ మోడల్. యూ షుడ్ నాట్ రిపీట్ దోస్ మిస్టేక్స్ ఆర్ ఫర్ దోస్ మిస్టేక్స్ ఇన్ అవర్ లైఫ్ అనమాట. ఒక్కొక్కరి క్యారెక్టరిస్టిక్స్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది కదా, అవి కరెక్ట్ చేసుకోవడానికి రెఫరెన్స్ లాగా మనకి ఒక బాల శిక్షకుడు లాగా ధర్మశాస్త్రం మనకి పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ 4th చాప్టర్లో గలషియన్స్ చాప్టర్ 3:24 అది చెప్తుంది బాలశిక్షకుల్లాగా ధర్మశాస్త్రం మనకు పనిచేస్తుందని. మరి 4th చాప్టర్లో ఒకసారి ఫస్ట్ వర్సెస్ చూడండి. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నింటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదం లేదు. సో మనం ఒకసారి ఇది చెప్పుకున్నాము ఒక సెషన్లో. అంటే ఒక రాజుకి ఒక కుమారుడు ఉన్నాడు. అతను వారసుడే, అతను ప్రిన్సే, అతను రాజకుమారుడే. కానీ అతను పెద్దవాడైతేనే కానీ అన్నిటికీ ఆయన అర్హుడు కాదు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన బాలుడు కాబట్టి దాసుడుగానే ఉంటారు. ఆయన పని ఆయన చేసుకోలేడు కదా. సో హీ కాంట్ హిమ్సెల్ఫ్ గో అండ్ హ్యావ్ మిల్క్ అని మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం ఒక సెషన్లో. సో ఏంటంటే అతను తనకై తను యుద్ధ విద్యలు నేర్చుకోలేడు. సమ్వన్ హ్యాస్ టు టీచ్ హిమ్. అదే మనకి బాలశిక్షకుడు అనమాట. ఏది మనకి ఓల్డ్ టెస్టిమెంట్ విల్ టీచ్ యూ, లైక్ ఇట్ విల్ హెల్ప్ యూ యాజ్ అ ట్యూటర్. మనకి ట్యూటర్ లాగా పనిచేసి విద్య నేర్పిస్తుంది. హౌ టు డిఫీట్ ఎనిమీ అనేది ఇట్ విల్ టీచ్ అస్. అదే అనమాట ఇక్కడ. సో ఇక్కడ గలషియన్స్ 4th చాప్టర్ ఏం చెప్తుందంటే, బాలుడైనంత కాలం అతనికి దాసునికి ఏ భేదం లేదు. సో ఎప్పుడైతే ఆయన స్వతంత్రుడు అవుతాడు, ఎప్పుడవుతాడు అంటే ఆయన ఎదిగిన తర్వాత, ఆయన పెరిగిన తర్వాత, ఆయన పెద్దవాడైన తర్వాత. అప్పటి వరకు కూడా దాసుడే అనమాట. అప్పటి వరకు ఆయన నేర్చుకుని ఉంటాడు. దేనికి దాసుడు? ధర్మశాస్త్రానికి దాసుడుగానే ఉంటాడు. అక్కడ నుంచి అన్నీ నేర్చుకుంటూ వచ్చి అప్పుడు హీ విల్ స్టార్ట్ ఫైటింగ్ విత్ ద ఎనిమీ కదా. అప్పుడు ఆయనకి పెద్దవాడైన తర్వాత యుద్ధ విద్యలు నేర్చుకొని హీ కెన్ డిఫీట్ ద ఎనిమీ. సో ఇన్ఫాంట్ స్టేజ్లో ఉన్నామన్నమాట మనము. ఇన్ఫాంట్ స్టేజ్లో అంటే పరిశుద్ధాత్మను వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, అప్పుడు మన పొజిషన్ ఏంటి? ఇన్ఫాంట్ స్టేజ్. పిల్లలంగా ఉన్నాము, బాలురంగా ఉన్నాము. సో యూ జస్ట్ హ్యావ్ టు ఫీడ్, అంటే బైబిల్ స్క్రిప్చర్స్ని ఫీడ్ చేస్తూ, డైలీ స్క్రిప్చర్స్ని ఫాలో అవుతూ, నీ లైఫ్లో మెడిటేట్ చేస్తూ, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ పెరిగి మనకు, అంటే మనం వీ విల్ బీ గోయింగ్ టు పర్ఫెక్ట్ ఇన్ ద హోలీ స్పిరిట్. అప్పుడు దెన్ వీ కెన్ డిఫీట్ ద ఎనిమీ. దెన్ ఎప్పుడైతే మనకి మన హృదయంలో క్రూసిఫిక్షన్ జరుగుతుందో, ఓల్డ్ టెస్టిమెంట్లో మనం ఎప్పుడైతే క్రూసిఫిక్షన్ మన హార్ట్లో జరుగుతుందో, అప్పుడు దెన్ వీ కెన్ స్టార్ట్ విత్ ద, అంటే వీ రిసీవ్ ద అథారిటీ ఓవర్ ఎనిమీ. ఎనిమీ అంటే వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్ ఎనిమీ కదా, ఈవిల్ రూలర్స్.
చీకటి అంధకార శక్తుల మీద మనకి విజయం దొరుకుతుందన్నమాట. సో ఇక్కడ కాగా సహోదరులారా మనము స్వతంత్రాలు కుమారులమే. ఇక్కడ 4th చాప్టర్, గలషియన్స్ 4th చాప్టర్ 31. ఎందుకు అంటే ఇక్కడ ఓల్డ్ టెస్టమెంట్ని హాగర్తో పోలుస్తున్నారు అనుకోండి దేవుడు. న్యూ టెస్టమెంట్ అనేది వాగ్దాన పుత్రుడు అనమాట. అంటే లైక్ మనకి సారాతో పోల్చొచ్చు. ప్యారడైజ్ని, ఎర్త్లీ ప్యారడైజ్ ఏంటి మనకి జెరూసలేంని మనకి హాగర్తో పోలిస్తే పరలోకాన్ని, పైన ఉన్న పరలోకాన్ని దేవుడు సారాతో పోలుస్తారనమాట. మనకి ఫ్యూచర్ ప్రామిస్ ల్యాండ్ అదే కదా, కానీ ఎర్త్ మీద ఉన్నది మాత్రము ఫిజికల్గా ఉన్నది ఏదైతే ఉన్నదో అది హాగర్తో పోల్చారనమాట. సో కాగా సహోదరులారా మనం స్వతంత్రాలి కుమారులమే కానీ దాసులం కాము. ఎప్పుడు ఆఫ్టర్ క్రూసిఫిక్షన్, వెన్ వీ రిసీవ్ ద అథారిటీ ఓవర్ ఎనిమీస్ కదా, డిఫీట్ చేయడానికి దేవుడు ఎప్పుడైతే మనకి అథారిటీ ఇచ్చి ఉన్నారో, నౌ వి బికేమ్ డిసెండెంట్స్ ఆఫ్ ద గాడ్. సో ఇక్కడ కాబట్టి కుమారులమే. ఒక నిమిషము, గలషియన్స్ చాప్టర్ 4:9 వర్సెస్ నుండి చూడండి. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారుగాను మరియు విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయిన మూలపాఠములకు మరలా తిరగనేలా, మునుపటిని మరలా దాసులై ఉండగోరనేలా మీరు దినములు, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం పోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనం దాసులం కాదు, స్వతంత్రరాలు కుమారులం అన్నమాట. అంటే మనం వాగ్దాన పుత్రులం. ఇప్పుడు డిసెండెంట్స్ ఆఫ్ గాడ్. వి రిసీవ్ ద అథారిటీ ఓవర్ ఎనిమీ టు డిఫీట్ ద ఎనిమీ ఆఫ్టర్ జీసస్ క్రూసిఫిక్షన్. అదే ఇక్కడ చెప్తున్నారు. సో ఎట్లా అంటే ఎవరును ఒక లూక్ చాప్టర్, ఎవరు కూడా ఓల్డ్ డ్రెస్కి న్యూ డ్రెస్కి ఓల్డ్ ప్యాచ్ వేయలేం కదా, వేస్తే అది ఆడ్గా ఉంటుంది. అదే చెప్తున్నారు అనమాట. మళ్ళీ వెనక్కి తిరిగి మనమేమీ అందులో చూడక్కర్లేదు. సో అది ఒక రెఫరెన్స్ లాగా పెట్టుకొని, అంటే మనకి అక్కడ కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ అన్నట్లు ఉంటుంది. సో అక్కడ ఇప్పుడు అలా లేదనమాట. మొత్తం కృప ద్వారా మనము ఫెయిత్ఫుల్గా, అంటే మనం వెన్ వి ట్రస్ట్ ఇన్ ద గాడ్ డెఫినెట్లీ విల్ రిసీవ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో ఎప్పుడు వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, హీ విల్ స్టార్ట్ హిస్ ప్రాసెస్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే నువ్వు జీసస్ని నీ హృదయంలో అంగీకరిస్తావో అక్కడ నీకు సగం సాల్వేషన్ దొరికితే ఆయన నిన్ను ప్రాసెస్లోకి తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. నేను క్లెన్స్ చేసే ప్రాసెస్ ఆయన స్టార్ట్ చేసుకుంటారు. సో లూక్ చాప్టర్ 5, 5th చాప్టర్, 5:36-39 ఒకసారి చూద్దాము. 36, ఎట్లనగా ఎవడనో పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన హెడల అది కొత్త దానిని చింపివేయను. అదియూ కాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క బాతిదలను కలిగదు. అంటే ఆడ్గా ఉంటుంది కదా, కొత్త డ్రెస్కి ఒక పాత క్లాత్ని తీసుకొచ్చి ప్యాచ్ వేస్తే అది ఆడ్గా కనిపిస్తుంది. సో అదే చెప్తున్నారు ఇక్కడ, ఎవరునో దాన్ని ఇంకా వేయకూడదు అనమాట అట్లా. So these are the New Testament principles. మనకి we should not use the అంటే no one can patch the old cloth to new dress. No one can pour fresh grape juice into old jar. New grape juice must be pour into new jar. కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తిలోనే పోయాలి, అప్పుడే అది పని చేస్తుంది, లేదంటే దాన్ని పిగిల్చి వేస్తుంది అని చెప్తుంది బైబిల్. సో లూక్ చాప్టర్ 5:39 ఏం చెప్తుందంటే, లూక్ చాప్టర్ 5:39, పాత ద్రాక్ష రసము తాగిన వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడనూ లేడు, పాతదే మంచిదని చెప్పెను. సో ఇది ఏంటంటే జూడాస్ గురించి అనమాట, జూడాస్ గురించి మాట్లాడుతున్నారు. లూక్ చాప్టర్ 5:39 ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ద జ్యూస్.
సో ఇక్కడ అబ్రహాము సారా గురించి చెప్పుకున్నాం కదా. అబ్రహాము, సారా, హాగరు. సో వాగ్దాన పుత్రుడు ఎవరు అంటే సారా సన్ హ్యాస్ బోర్న్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ కదా. సారా మనకి జెనసిస్ చాప్టర్ 16:15లో చూడండి ఒకసారి. అండ్ 2 కొరింథియన్స్ చాప్టర్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:21-22 అధ్యాయం చూసినట్లయితే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ పౌల్ మాట్లాడుతున్నారు, ఈజ్ కంపేరింగ్ లైక్ అబ్రహాం, సారా అండ్ హాగరు. మనకి ఏదైతే ఎర్త్లీ ప్యారడైజ్ ఉందో జెరూసలేం వచ్చి మనకి హాగరుతో కంపేర్ చేశారు. అండ్ హెవెన్ మనకి పరలోకము ప్యారడైజ్ అక్కడ ఉన్నదాన్ని సారాతో పోల్చారనమాట. ఫ్యూచర్లో మనకి ప్రామిస్ ల్యాండ్ అదే కదా. సో ఇక్కడ ఎర్త్లీ ఫిజికల్గా ఏదైతే ఉందో అది మనకి హాగర్తో పోల్చారనమాట. అది జస్ట్ ఇట్ ఈస్ అంటే ఒక సాదృశ్యంగా మాత్రమే ఉన్నది, కానీ నిజమైన వాగ్దాన భూమి మనకి అక్కడ ఉన్నదన్నమాట. ప్రామిస్ ల్యాండ్ ఏంటి మనకి ఫ్యూచర్లో వెళ్ళేది ఎక్కడికి అంటే, సో అది కంపేర్ చేసింది సారాతో అనమాట, సారా సన్తో. సో హెబ్రీలకు రాసిన పత్రిక 4:7-11. హెబ్రీలకు రాసిన పత్రిక 7th chapter 11-14. సో ఓల్డ్ టెస్టిమెంట్లో మనకి లేవీలు యాజకులుగా ఉన్నారు. ఇప్పుడు మనకి న్యూ టెస్టిమెంట్లో యేసు మనకి యాజక ధర్మం వహించారనమాట. సో ఇక్కడ 11th verses నుంచి చూడండి. 7th chapter హెబ్రీలకు రాసిన పత్రిక. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? ఇదియుగాక యాజకులను మార్చబడిన ఎడల అవశ్యంగా యాజక ధర్మం సహా మార్చబడును. ఎవరిని గూర్చి సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రంలో పుట్టెను. సో ఇక్కడ యాజక ధర్మం మార్చబడుతుంది అని చెప్తున్నారు అనమాట. మెల్కీసెదెక్ గురించి మాట్లాడుతున్నారు. సో మనకి తెలిసింది దేవుడు ఎక్కడ పుట్టారు, జీసస్ యూదా గోత్రంలో పుట్టారు కదా. మన ప్రభువు యూదా సంతానం జన్మించిననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీయూ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడును వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది. సో నిరంతరము యాజక మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ధర్మశాస్త్రము దేవునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు కనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున ఆ నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. సో మహిమ నుంచి అధిక మహిమలోకి, అంటే ఇది వేస్ట్ అని చెప్పట్లేదు, అది ఒక సాదృశ్యంగా ఒక రెఫరెన్స్ లాగా పెట్టి, ఎందుకంటే ఇది చాలా కష్టమైన ధర్మం పాటించాలి అంటే, సో అందుకోసము అదొక రెఫరెన్స్ లాగా పెట్టి అందులో మనం చూసుకుంటూ వీ కెన్ ఫెయిత్లో నడవబడతాం అన్నమాట. వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ ఇన్ యువర్ హార్ట్, అది కొంచెం ప్రాసెస్ని ఈజీ చేశారనమాట గాడ్ ఇక్కడ మనకి. సో ఆయన ఫెయిత్ ద్వారా మనకి ఆ నమ్మకం ద్వారా ఆత్మ ద్వారా మనం అంటే శరీరమందు మనం బలహీనమై ఉండగా ఆత్మయందు సంపూర్ణ సిద్ధి కలవారమై ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు మనం చేయలేని కార్యములు ఆత్మ ద్వారా మనం చేయగలుగుతాము, సాధించగలుగుతాము. ఇది దాని అర్థము. సో పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెల్ప్ చేస్తారనమాట ప్రాసెస్లో కరెక్ట్గా వెళ్ళడానికి. సో దట్ ఈస్ వై క్రిస్టియన్స్ ఆర్ నాట్ గౌన్ బై ద ఓల్డ్ టెస్టిమెంట్. ఇది గమనించాలి అందరూ. అండ్ క్రిస్టియన్స్ ఆర్ రూల్డ్ గౌన్ బై ద న్యూ టెస్టిమెంట్. న్యూ టెస్టిమెంట్ ద్వారా వాళ్ళకి
ఉంటుంది. సో ఏదైతే మోసే ధర్మశాస్త్రం ఉందో పితరులకు తెలియదు కదా. ఆ విధంగానే ఇప్పుడు మనము రెఫరెన్స్ లాగా తీసుకొని ఒక బాల శిక్షకుల్లాగా మనకి ఓల్డ్ టెస్టిమెంట్ పనిచేస్తుంది. సో దట్ ఈస్ వై వీఆర్ రూల్డ్ బై ద న్యూ టెస్టిమెంట్. సో హాగరు ఇంకా ఎర్త్లీ ప్యారడైజ్తో పోల్చారు, పరలోకాన్ని సారాతో పోల్చారు కదా. సో అది ఇక్కడ మనకి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:21-22, జెనసిస్ చాప్టర్ 16-15 చూడండి. అండ్ ఇంకా గలేషియన్స్ చాప్టర్ 2:12 ఒకసారి చూడండి. అండ్ హెబ్రీలకు రాసిన పత్రిక 12:22 చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన 2వ పత్రిక 12:22 సారీ 12:22. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేముకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధన మధ్యవర్తి అయి యేసునొద్దకు హేబెలు కొండ మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చియున్నారు. థ్యాంక్ యూ.